మొత్తానికి ప్రవీణ్ పగడాల కేసు ఎలా ఉందంటే ఆయన్నెవరూ హత్య చేయనందుకు ఇలాగ బాధపడుతున్నట్టుగా ఉంది వీళ్ళు. ఎలాగైనా సరే ఇది హత్య. ఫేక్ మనుషులు ఇద్దరు ఉన్నారు. ఏమండి, బుల్లెట్ బైక్ మీద 400 కిలోమీటర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా సీసీ కెమెరాలు 200 సీసీ కెమెరాల ఫుటేజెస్ ఆధారాలుగా బయట తిరుగుతున్నాయి. పోలీసులు కూడా చూపిస్తున్నారు. ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఫోటో నేనే తీశానని చెప్తుంటే ఆ ఫోటో ఎందుకు తీసినావు, హెల్మెట్ తీయమని చెప్పొచ్చు కదా అంటే ఆ ట్రాఫిక్ ఎస్ఐ ఎవరు అన్నది గుర్తుపట్టాడు కాబట్టి, లేదా ఆయన మాటల్లో తెలుసుకున్నాడు కాబట్టి హెల్మెట్ తీసి ఉంచలేదు. ప్రతివాడు ఒక సైంటిస్ట్ లాగా, సిబిఐ లాగా బిహేవ్ చేస్తున్నాడు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లాగా ప్రవర్తిస్తున్నాడు. ప్రవీణ్ పగడాల చేతికి ఉన్న కాలర్ కఫ్ ఎలాస్టిక్తో ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు, కానీ వైన్ షాప్లో కొనుక్కున్నప్పుడు లూజ్గా ఉందే అంటూ ఒకడు అడిగాడు. ఇంకొక మొత్తానికి ప్రవీణ్ పగడాలను అయితే జోకర్లు చేశారు. ఎందుకు ఏమిటి అంటే నిజంగా ఒక మత పెద్ద పోతే అది అనుమానాస్పదంగా ఉంటే కోర్టు వరకు వెళ్ళొచ్చు, ఇంకా అనుమానాలుంటే సిబిఐ దాకా వెళ్ళొచ్చు. అంతేకాని రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేయడం ఎందుకు? తాగి చచ్చాడు అని అపోజిషన్లో ఉన్న మతం వాళ్ళు మళ్ళీ ఇలా రచ్చ చేస్తుంటే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజాలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి, మీ అంతరాత్మలకే తెలుసు అని వీళ్ళు కూడా అంటున్నారు. ఆయన తాగి చనిపోయింది ఒక్కసారే, కానీ ప్రతిరోజు ఆయన మీద మీమ్స్ వస్తూ ఉన్నాయి విపరీతంగా. ఈ దెబ్బకి వీళ్ళు ఒప్పుకోకపోయేసరికి లేదు ఇదంతా ఫేకు, క్రియేట్ చేశారు అని చెప్పటం వల్ల ఆయన పాత వీడియోలు కూడా బయట పెడుతున్నారు. పాత వీడియోల్లో ఆయన అంటాడు, నేను ఒక డ్రగ్గిస్ట్ని, నేను ఒక తాగుబోతుని, తాగకుండా ఏ రోజు లేను, అల్లరి చిల్లరగా తిరిగేవాడిని, మా అన్నని ఒకతను ఒక మాట అంటే కొట్టి చంపేసి చెట్ల పొదల్లో వేసేసా అని చెప్పాడు. తర్వాత సీతమ్మ వారిని దుర్భాషలాడాడు. రాముడితో కావాలంటే, లక్ష్మణుడితో కావాలంటే వెళ్ళిపో, సుగ్రీవుడితో కావాలంటే వెళ్ళిపో, విభీషణుడితో వెళ్ళిపో, ఆంజనేయ స్వామితో వెళ్ళిపో, అంతేకాని నేను ఉంచుకోను అని రాముడు చెప్పినట్టుగా ఆయన మాట్లాడినట్టుగా వీడియోలు అంతా వైరల్ అవుతున్నాయి. ఇలా మొత్తానికి ఆయన మీద చనిపోయిన తర్వాత జోకర్ని చేశారు. నిజానికి ప్రవీణ్ పగడాల ఎవరన్నది తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్స్కి మాత్రమే బాగా తెలుసు. మిగతా మతాల వాళ్ళకి, హిందువులకి, ముస్లిమ్స్కి కొంచెం తక్కువ తెలుసు. వీళ్ళు ఇలా అగేన్స్ట్గా ఫైట్ చేయడం వల్ల, నిజాన్ని ఒప్పుకోకపోవడం వల్ల దాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేసినట్టుగా అయ్యి మొత్తానికి ఆయన్ని జోకర్ చేశారు. ఇది మ్యాటర్.